2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పాలన, ఎట్లుంది? మనకు చిన్న పాత సామెత ఉంటుండే, రోలు పోయి మొదలకి చెప్పుకున్నది అనేసి. సో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు 10 ఏళ్ళు చూసి విసిగిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నా కొంచెం ప్రజల్ని ఆదుకుంటుంది, ఏదైతే మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ ఉన్న వ్యవస్థని ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నమ్మి ఓటేసిండ్రు ప్రజలు. ఇవాళ ఏమంటారు, పుండు మీద కారం జల్లినట్లు మన తెలంగాణ ప్రజానికము ఇవాళ ఆర్థిక వ్యవస్థని చాలా చిన్న భిన్నంగా చేయడం జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి జరుగుతుంది అనుకున్నామో అది ఇంకా కుంటుకుంటూ నడవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చినది. ఓకే, సరే. మీరు ఇంత ముందుకు 2 సార్లు కార్పొరేటర్ చేసారు కదా, బీఆర్ఎస్ సర్కార్ను చూసారు, ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ సర్కార్ను చూస్తారు. కొద్దిగా ఏది బెటర్ అంటారు? రెండు ఒకేలాగా ఉన్నాయండి, పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు ఉన్నప్పుడేమో కుటుంబ పాలన చేసినారు, వీళ్ళు ఉన్నప్పుడేమో ఒక్క వ్యక్తి పాలనలో నడుస్తున్నది. ఒకడే వ్యక్తి లేదు అంటే ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తి ఆధీనంలో అవి ఉంటున్నవి. ఏదైతే ఒక జోన్ ఉన్నది, ఇది ఒక రోడ్డు వ్యవస్థ ఉన్నది అనుకోండి, ఆ మినిస్టర్ కన్సర్న్లనే ఉంటుంది, ఆ మినిస్టర్ చెప్తేనే పని అవుతుంది. సో ఇంకొక నాది ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మాకు మినిస్టరు. మా డెవలప్మెంట్ వర్క్స్ కావాలి అంటే మాకు ఎక్కడ ఇంతవరకు ఫ్రీ హ్యాండ్ లేదు, ఇంతవరకు కార్పొరేటర్కి ఇంత బడ్జెట్ అలాట్ చేసింది లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. ఎక్కడ అభివృద్ధి చెందింది? మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.